వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నాం. ఏం పేరు తాత? అంతా నా పేరు అంతయ్య. నా పేరు అంతా అంటాను. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ దాన్ని కాంగ్రెస్ చేస్తాం మేము. భూములను తీసుకున్నాడు కేసీఆర్, లేకుండా చేసిండు. ఇప్పుడు భూములే లేక అడ్డమైన కూలి చేసుకుంటున్నాం. కాంగ్రెస్కే ఇస్తాం. ఇయని ఇవ్వకపోతే ఏంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక పెడతారట గవర్నమెంట్. మళ్ళీ ఎట్లున్నది? పార్టీకి అనుకూలంగా ఉన్నదా, ప్రతికూలంగా ఉన్నదా? గ్రామాలలో ఎట్లున్నది పరిస్థితి? వ్యక్తిని చూసేస్తాం. క్యాండిడేట్ మంచి చదువుకున్న వ్యక్తి, పార్టీతో సంబంధం కాదు ఈ సర్పంచ్ ఎన్నికలు. మా గ్రామంలో పనిచేసేటోడ 10 మంది నిలబడతారు. ఇప్పుడు 10 మంది ఎన్నికలలో ఆ క్యాండిడేట్ చూసి ఓటేస్తాం మేము. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. వ్యక్తిగతంగా క్యాండిడేట్ ఎటువంటి వాడు ఉన్నాడు, ఊర్లో ఎటువంటి వానికి వేయాలి, ఆ క్యాండిడేట్కే ఓటేస్తాం మేము. ఇప్పుడు సరే, మీరు క్యాండిడేట్ కోటేస్తా అని చెప్తున్నారు, కానీ క్యాండిడేట్లకు సంబంధించి గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు చాలా మట్టుకు అప్పులు తెచ్చి పనులు చేసిరు. వాళ్ళ పెండింగ్ బిల్లులే ఇంకా రాలే. 10,000 కోట్ల 8,000 కోట్లు ఎంతో ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెండింగ్ బకాయిలు అట్లా గవర్నమెంట్లు పెట్టుకుంటూ పోతుంటే కొత్తగా వచ్చేటోళ్ళు సాహసం చేసి వస్తారా సర్పంచ్గా నిలబడడానికి? ఆ పరిస్థితి ఉందా మీ ఊర్లో? ఎవరైనా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? 10-20 మంది ఉంది. ఇప్పుడు ఎవరికి వస్తారు రిజర్వేషన్ తెలియదు కదా. రిజర్వేషన్ వచ్చినాక డిక్లేర్ కావాలి. ఎస్సీకి వస్తుందా, బీసీకి వస్తుందా? ఈ గవర్నమెంట్ ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలో మీరు బీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. 1.5 దాటింది. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చెప్తున్నాడు. అప్పు చెప్తున్నాడు, ఆమ్దాన్ చెప్తున్నాడు, ముంగల చూపెడుతున్నాడు. ఇది మన సంసారం గిట్ల చూసుకోండి అని మొత్తం చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినందుకు ఏమంటున్నామంటే, వీడు అన్ని చెప్తున్నాడు, వీడు చెప్పకుండా చేసిండు. ఒక ధరని పెట్టిండు. ఇప్పుడు ధరని మా తాత పేరు భూమి ఉన్నదంటేనంటే 2 కొడుకులు అంటే ఒక కొడుకు పెట్టుకొని మొత్తం ఆయన అమ్మేసుకున్నాడు. ధరణిలా కంప్యూటర్ కొట్టుకొని ఆయన కొట్టుకొని తీసేసుకున్నాడు భూమి. ఇప్పుడు మన ఆయన తిరిగితే మన ఆయన సౌ బతుకులు అయిపోయింది. ఇప్పుడు ధరణి లేకపోతే ఇప్పుడు అవుతున్న భూమి ఎట్లా? అది భూముల కోసం మొత్తం పెద్ద మనుషులు తెలియకుండా అంతా నాశనం చేసేసి కేసీఆర్ ఓవర్ పేరు మీద ఓవర్ పేరు మీకు, ఓవర్ పేరు మీద ఓవర్ పేరు మీకు మొత్తం నాశనం 4 వాళ్ళు చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, మళ్ళీ ఎంఆర్ఓకి వచ్చింటే భూమికి వచ్చి చెక్ చేసి దాన్ని చూసినాకనే పట్టలు అవుతాయి. ఇంతకు ముందర లేకుండా ధరణిలా మొత్తం పాడు సర్వనాశనం చేసేసిన భూమి మొత్తం. ఎంత నష్టపోయినాం ధరణితో? ఎంత నష్టపోయినాం? ధరణితో 1 కోటి రూపాయలు నష్టమైన, 1 కోటి రూపాయల ఆస్తి నష్టమైన. మా నాయనలు ఇద్దరు అయితే, మా పెద్ద నాయన కొడుకులు ఆయనతో ఏం చేసిర్రు, మా నాయన ఉట్టలేడంటే ఆయనతో అమ్మేసుకుంటారు. మా భూమి మీద మేమే ఉన్నాం. ఇప్పుడు కితనం పెడుతున్నా నేనే ఉన్నా, కాస్తులో నేనే ఉన్నా, మా నాయనకి ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయనతో భూమి ఆయనతో పట్ట అయిపోయింది. వేరేకి సాంబశివరావు అనేటువంటి పట్ట అయిపోయింది. ఇప్పుడు మేము దానిలోనే ఆఫీసుల పొంటి కోట్ల పొంటి తిరుగుతున్నాం. ఆ ధరని లేకపోతే కాకుండా కాదు. ఇప్పుడు అది ధరని లేని రోజులు మంచిగా ఉన్నది. ధరని వచ్చినాక పట్ట అయిపోయింది, మాకే తెలియదు. ఇప్పుడు మళ్ళా ధరణి స్థానంలో కాంగ్రెస్ గవర్నమెంట్ భూభారతి చట్టం అని కొత్తది తెచ్చింది. మళ్ళా దాంతో నీ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? నువ్వు ఏమైనా అప్లై చేసినావా? అధికారులను కలిసినావా? నిన్న వచ్చిరిడికి నిన్న వస్తే ఎంఆర్ఓ దగ్గరికి పోతే అది కోర్టులో కేసు వేసినాము. అది లీగల్గా కోర్టులో చూసుకోవాలంట అని చెప్పిండు ఎంఆర్ఓ. ఇప్పుడు లవన్న పట్ట భూములు ఉన్నాయి. ఈ లవన్న పట్ట భూములు మరి రేవంత్ రెడ్డి వచ్చి పట్ట భూములు ఇస్తున్నాడు. ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎన్నో రోజుల నుంచి నేను విశ్వాసగా పనిచేసిన. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ తెలంగాణ వస్తుందని తెలంగాణ విశ్వాసంతో ఆయన గుట్టంగా పోరాటం చేసి మస్తు కొట్లాడినాం, అన్ని చేసినాం, ఓట్లు వేసినాం, గెలిపించినాం. వాళ్ళని గెలిపించిన తర్వాత పెద్ద మోసం చేసిండు. భూములు ఇప్పుడు 15-20 మా తాత చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ భూమి మా నాయన పేరు మీద లేదు, నా పేరు మీద లేదు, మా తాత పేరు మీద ఉన్నది. మళ్ళీ మొన్న ధరణి తీసేసి భూభారత్ వచ్చిందా. భూభారత్ వచ్చినప్పుడు నిన్న వాళ్ళు వచ్చి మీ తాత పేరు మీదకి వెళ్ళి మీ నాయన పేరు మీదకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందమ్మా, మేము చేపిస్తామని 15 రోజులలో వచ్చి ఎంక్వైరీ చేసి మీకు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ విధంగా. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏం చేయలేరు. ఒక ఇల్లు ఇయ్యలే. భూభారతి మా భూములు వెనకతల సగం భూములు కొల్లగొట్టుకపోయారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇంటింటికి నల్ల అన్నాడు. మా ఇంటికాడ నీళ్ళే వస్తలేవు. ఇప్పటికి నీవు నడువు, నేను చూపెడతా. ఏది మన మిషన్ భగీరథ ఒక్క నీళ్ళు గుట్టంగా ఇప్పటికీ రావు. మా తాన రైతు బంధు మా తాత పేరు మీద ఉన్నది కాబట్టి అది రాలేదు సార్, అబద్ధమని చెప్పాలి. అప్పుడు మేము ధరణిలా 12,000 ఒకసారి కట్టినా, 12,000 3 సార్లు 12,000 కట్టినా, కానీ పట్ట కాలే. అది మొన్న ఇట్లా కంప్లీట్ పెడితే మొన్న వాళ్ళు అన్నారు భూభారత్ వచ్చిందమ్మా, మీకు అవుతుంది 15 రోజులలో మీకు భూమికి పట్ట చేసి ఇస్తామని గవర్నమెంట్ మాకు చెప్పింది. నమ్మకంతో మేము విశ్వాసంతో ఉన్నాం. ప్రసాద్ అన్న గుట్టంగా మాకు హామీ ఇచ్చిండు. మా ఎమ్మెల్యే ప్రసాద్ అన్న మాకు హామీ ఇచ్చిండు, ఆయన చేస్తాడు.
మాకు ఇంతకుముందు నార్సింగ్లా మా అక్కోళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లని వాళ్ళు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు అని అన్నాడు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్న ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, బీస్మెంట్ లేపినా, పిల్లలు రేసినా, ఇప్పుడు నార్సింగ్లో వీటంగా చూడ అట్లా నడిపిస్తున్నా. గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వము వెనకతలంలోనే కాదు, రాష్ట్రంలో రైతు బంధు తప్ప ఎవ్వరికి గ్రామాలలో ఎవరికి ఏం చేయలేదు సార్. రైతు బంధు తప్ప, రైతు బంధు వేసిర్రు, పింఛన్, అంతకు మించి ఎవ్వరికి ఏం చేయలే. ఏమీ లే. ఆయన హామీలు ఇచ్చిన హామీలు ఎవరికి ఏం చేయలేడు. ఆయన ప్రభుత్వము మంచిగానే నడిపించిండు. వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ పేదలకు ఏం చెందలేవు సార్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎక్కువ మంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచే అవకాశం ఉంటుందా? మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? మా దగ్గర పరిస్థితి అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికే మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాకుండా కానీ మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు మాకు మంచి చేస్తుంది. ఏది మాకు అడవిళ్ళకి అది ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ గ్యాస్ వస్తుంది, 200 కరెంట్ వస్తుంది, మళ్ళీ రైతు భూమికి ఆడ కరెంట్ ఫ్రీ వస్తుంది. ఇంకోటి ఏంది, ఓ వికాసం అని పెట్టిండు ఆయన, ఇంకా శాంక్షన్ కాలేదు, అవుతుందేమో భవిష్యత్తులో చేస్తాడు. అదొకటి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ వస్తున్నాయి, అవి కట్టుకుంటున్నారు. నేనే కట్టినా, సపోజ్ నేను కావాలంటే నేను చూపెడతా, నేనే కట్టినా, నాకు బిల్లు గుట్టాంగా వచ్చింది, బీస్మెంట్ బిల్లు గుట్టాంగా వచ్చింది. ఈ విధంగా అన్నీ మంచిగా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంకే మేము సపోర్ట్ ఉన్నాం. ఇప్పుడు నువ్వు గ్రామ పంచాయతీ కానీ మళ్ళీ అసెంబ్లీ వచ్చినా కానీ ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఎట్లున్నది గవర్నమెంట్? ఎట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇప్పటికైతే మంచిగా ఉన్నది మాకు. పెన్షన్ వస్తుందా? వస్తాయి నాకు. మళ్ళీ పెన్షన్ పెంచిస్తానని కదా గవర్నమెంట్, పెంచిచ్చిందా? పెంచేలే, అవే 2000 ఇస్తున్నారు, పెంచుతారేమో. ఇప్పుడు గవర్నమెంట్ సర్పంచ్ ఎన్నికలు పెడతాడట, మళ్ళీ ఏ పార్టీ కోటెత్తావు? ఇక ఆపోతే ఎట్లా ఎక్కడ పోతే కొడితే అక్కడ. ఇప్పుడు ఇప్పటి సంది పేరు చెప్పిస్తే చేస్తాం, చేయకపోతే దాచుకునేది కాదు. నీ పేరేం పేరమ్మా? నా పేరు లలిత. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఫ్రీ గ్యాసు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఇండ్లకు. నీకు వస్తాయి అన్ని? నువ్వు బస్సు ఎక్కుతున్నావు? ఏం లేదు నాయన, పైసలు పెట్టే కొంటున్నా. ఎంత పెడతావు? 1000 రూపాయలు ఉండే, ఇదివరకు ఫ్రీ గ్యాస్ రాలేదు మాకు, రాలేదు. 500 రూపాయలకే కదా గ్యాస్ ఇప్పుడు? లేదు, 1000 రూపాయలు. మేము ప్రైవేట్లో అప్పుడు కొనుక్కున్నాం కదా, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అనేది మాకు ఇయ్యలేరు. ఇంకా ఇచ్చిందంటే నేను అవద్దాం మాటలు మాట్లాడితే. ఇప్పుడు ఫ్రీ బస్సు పోతున్నావా? బస్ ఎక్కి పోతున్నావా ఉచితంగా? ఇగో నాకు వసతున్నప్పుడు పోతున్నాను ఆయన.